సో ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అయిందనమాట విజయవాడ నుంచి. సో ఇది మన కంపార్ట్మెంట్. ఇప్పుడు లోపలికి వెళ్ళి మన బెడ్ ఎక్కడ ఉంది ఏంటి ఎలా అన్నది చూద్దాము. సో టోటల్గా మేము వెళ్ళింది ముగ్గురం, మా రవిస్వామి, మా బావ, మేము ముగ్గురం వెళ్ళాం అనమాట యాక్చువల్గా. సో మాది మా రవిస్వామి ఇద్దరితో ఒక చోటే వచ్చింది, ఇంకొక మా బావది మటుకు ఇంకొక బోగీలో వచ్చింది అనమాట. కాకపోతే కొంచెం అడ్జస్ట్ అయ్యాం అటు ఇటు. అది ఇప్పుడు అదే మాట్లాడి సెట్ చేసుకుంటున్నాం ప్లేస్. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట విజయవాడ నుంచి. సో మేము ఎర్లీ మార్నింగ్ 5కి వచ్చింది ట్రైను. మీరు సైలెంట్గా ఉండి మీరు కానిచ్చుకోండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5 అవుతుంది. మరి అక్కడికి ఎంత అయితే తెలియదు, నేను మళ్ళీ ఈసారి చూపిస్తాను. మనం తీసుకొచ్చింది దండే బెడ్. సో ఇది నెక్స్ట్ 1.5 డే ఇదే అనమాట మన బెడ్. సో ఇక్కడ మంచిగా బ్లాంకెట్స్ ఇచ్చి చాలా మంచిగా నీట్గా ఉన్నాయి, ఫ్రెష్గా. అండ్ అలాగే సాకెట్ ఉంది, వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాము, కాసేపు రెస్ట్ తీసుకున్నాము, మనం ఇంకా పైకి ఎక్కేసా. సో ఇప్పుడు మనం నియర్లీ నెల్లూరు దగ్గరలో ఉన్నాం అనమాట. మేము అసలు నిద్రే పట్టట్లేదు, రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. ఏదో తెలియని ఒక ఎగ్జైట్మెంట్, ఆల్రెడీ మన స్టేట్ దాటి వేరే స్టేట్కి వెళ్తున్నాము అని చెప్పేసి ఎప్పటికప్పుడు లేచి బయట ఎలా ఉంది, బయట సేమ్ మన స్టేట్లో అలాగే ఉంటుందా అని అన్నీ అబ్జర్వ్ చేసుకుంటా ఉన్నాను నేనైతే ప్రతిసారి. సో మార్నింగ్ అయింది కదా, చాలామంది వేరే వైజాగ్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ అయింది కాబట్టి లెగిసి స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి సో హారతి, స్వామివారికి హారతి ఇచ్చేసుకోవడానికి అందరూ రెడీ అయ్యాం అనమాట. బయట క్లైమేట్ ఆ రోజు మేము వెళ్ళినప్పుడు ఆ వెదరు, క్లైమేట్, ఆ చుట్టుపక్కల సీనరీస్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి. చలి కూలింగ్కి మామూలుగా లేదు. కొన్నప్పుడు ఎలా ఉందో కూలింగ్ బాటిల్ అలాగే ఉంది. ఇంకా डबल अंडा बिरयानी 2 स्लाइस मिलेगा। 9 बजे बिरयानी सादा बिरयानी 2 स्लाइस मिलेगा। So now we are in Tamil Nadu. సో తమిళనాడు స్టేట్లోకి ఇప్పుడే ఎంటర్ అయ్యామన్నమాట. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది మనం కేరళ వెళ్ళేటప్పటికి. సో ఇదంతా కూడా తమిళనాడు అవుట్స్కట్స్లో ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా. స్టేషన్లో ఆగింది ఇప్పుడు. అసలు నాకు తమిళనాడు స్టేట్కి వచ్చినట్టే లేదు, ఎందుకంటే ఒక్కళ్ళు కూడా తమిళ్ మాట్లాడట్లేదు. ఒక్కళ్ళన్నా తమిళ్ మాట్లాడతారేమో అని చూస్తుంటే ఎవరూ మాట్లాడట్లేదు. ఇప్పుడు మనం యాక్చువల్గా మనం చెన్నై సెంట్రల్ దగ్గర ఉన్నాం అనమాట. అందుకే ఎంతసేపు ఆపారు ఇక్కడ స్టేషన్లో. ఎండ బయట లోపల నుంచి ఏసీది కదా, లోపల నుంచి చూస్తే అసలు ఎండలేనట్టుంది. బయట మటుకు కొంచెం వెచ్చగా ఉంది. ఏసీలో ఉండి వణుకొచ్చాను. మామూలుగా ఇది ఇప్పుడు మనం యాక్చువల్లీ తమిళనాడులో ఉన్నాం అనమాట. ఒక్కళ్ళన్నా సరే తమిళ్ మాట్లాడతారంటే ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడతారు. అదే మన తెలుగు స్టేట్స్లో అయితే, మన తెలుగు రైల్వే స్టేషన్లో, మన విజయవాడ, రాజమండ్రి రైల్వే స్టేషన్లో అయితే మామూలుగా ఉండేది. ఇక్కడ ఒకళ్ళన్నా తమిళ్ మాట్లాడతారు చూద్దాం అనుకుంటే కానా 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 తప్ప ఇంకేం మాట్లాడలేదు. మాకు యాక్చువల్గా ఇంకో 2 స్వాములు పరిచయారనమాట. నెక్స్ట్ 3 days మనం ఆ స్వాములతో ఉండిపోతున్నాం. వాళ్ళు మన విజయవాడ వాళ్ళే, మాకు రైల్వే స్టేషన్లో దొరికారు. వాళ్ళది కూడా సేమ్ ఏముండే ప్లేస్లోనే సీట్ నెంబర్లు మా దగ్గరే,
దిగే ట్రైన్ ఒక చోటే, రిటర్న్ ఒక చోటే. సో ఇప్పుడు వాళ్ళు గురుస్వాములు అనమాట. ఒకళ్ళేమో 11 పడి, ఇంకొకళ్ళేమో 5 పడి. సో సీనియర్స్ కదా, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. ఇంకా వాళ్ళతో కంటిన్యూ అవుతామని చెప్పి అనుకున్నాను. లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇందాక చెప్పాను కానీ మాతో పాటు వచ్చిన 2 స్వాములని. ఇంకొన్ని ఇక్కడ ఒక ఆయన పడుకున్నారు కదా, లెఫ్ట్ సైడ్ కింద, ఇటు సైడ్ కింద రైట్ సైడ్, వాళ్ళిద్దరే అనమాట. సేమ్ తమిళ్ మూవీస్లో విలేజెస్లో చూపిస్తారు చూసారా, దూరంగా కొన్ని చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి. సేమ్ అలాగే ఉంది, మొత్తం సినిమాలో చూపించినట్టే ఉంది నాకు ఇది. అందుకే విండో దగ్గర నుంచి కదలా నేను. సో ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ కేరళ స్టేట్కి వచ్చేసాము. సేమ్ ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ మలయాళం సినిమాలో చూపించినట్టు ఆ కొబ్బరి చెట్లు అవి ఇవి మొత్తం అలాగే ఉంది. సో ఆ పైన ఉన్నాడు కదా చిన్న స్వామి, ఆ స్వామి వాళ్ళది ఫ్రూట్ షాప్ అంట. మొత్తం ఫ్రూట్స్ అన్నీ వేసుకొచ్చారు వాళ్ళ ఊరు నుంచి. అందరం చక్కగా ఫ్రూట్స్ తీసుకొచ్చిన టిఫిన్లు ఇవన్నీ మొత్తం కంప్లీట్ చేసాం శుభ్రంగా. ये पारेतनारा बाक्स का पारेला ये पहुंच कर लगे एक भीतर మొత్తం సంచలన ఎక్కడ మొత్తం ఈ మోయిదే సార్ ఆడ లాకర్ తీసుకొని మామూలు మనకి 41 రోజుల నుంచి ఇదే దిండు. సో స్నానం అయిపోయింది, హారతి ఇచ్చేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడే మన వాళ్ళందరూ ఫ్రూట్స్ ఇచ్చారు, ఫ్రూట్స్ తినటం అయిపోయింది. రేపు ఎర్లీ మార్నింగ్ మనకి దిగేది, అప్పుడు దాకా రెస్ట్ తీసుకుందామని చెప్పి ఇంకా పైకి ఎక్కేసాను నేనైతే. ఇంక నెక్స్ట్ స్టేషన్ అనుకుంటా స్వామి, నెక్స్ట్ స్టేషన్ అనుకుంటా. అసలు ఎంత బాగున్నాయి అంటే కేరళలో ఇల్లులు సినిమాలో చూస్తున్నట్టు. నేను మా బావ అయితే ఆ అద్దం దగ్గర కూర్చొని చూస్తానే ఉన్నాం చక్కగా దిగేదాకా. సో అయిపోయింది కదా, ఎర్లీ మార్నింగ్ అయిపోయింది, కాసేపట్లో దిగిపోతాం. అందరం ఫ్రెష్ అయిపోయి సో హారతి ఇచ్చారనమాట, హారతి కూడా తీసేసుకున్నాం అందరం. సో దిస్ ఈజ్ ఎర్నాకుళం స్టేషన్ అనమాట. మేము ఇక్కడ ఎర్నాకుళానికి చేయించుకున్నాం, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎర్మేల్ వెళ్ళి సో అక్కడి నుంచి ఎర్మేల్లో వావర్ స్వామి దగ్గర పేడతుల్లాడి అక్కడి నుంచి వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే మాకు దగ్గర అని చెప్పి ఆ టికెట్స్ కూడా ఇంత దూరానికి దొరికినాయి, అందుకే ఇక్కడ తీసుకున్నాము. సో ట్రైన్ దిగంగానే ఫస్ట్ మేమందరం రెడీ అయిపోయి హారతి తీసేసుకొని సో ఇక్కడి నుంచి బయట ఎంత ఇక్కడి నుంచి మళ్ళీ ఎర్మేల్కి బస్సు కానీ కార్ కానీ మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళాము. సో మామూలుగా చెప్పట్లే, ఒక్కొక్కళ్ళు రేట్ అయితే ఫుల్ ఫిక్స్డ్ రేట్, అందరూ ఒకటే ప్రైస్. సో ఇంకా అక్కడ ఉండే స్వాములు ఏం చెప్పారంటే ఇవన్నీ కావమ్మా, సో ఇంకా మీరు వెళ్ళిపోతే డైరెక్ట్గా మన వాళ్ళు ఎర్మేల్ దింపుతారు, ఎర్మేల్ నుంచి కావాలంటే మీరు శబరిమల పై పంప దగ్గరికి కూడా వెళ్ళిపోవచ్చండి. ఇంక అందరం బస్సు ఎక్కేసాము ఎర్మేల్కి. సో బస్సు నిండా స్వాములే దాదాపుగా, అందరూ ఎర్మేల్ వెళ్ళాల్సిందే. ఎందుకంటే నేనైతే ఇందులో కన్యస్వామిని అనమాట నేను. సో ఖచ్చితంగా ఎర్మేల్కి వెళ్ళి అక్కడ పేడతుల్లో ఆడాల్సిందే వావర్ స్వామి దగ్గర అని చెప్పి. కన్యస్వామిని కాదు ఎవరన్నా సరే వెళ్ళచ్చు. సో అందుకనే మేము ఫస్ట్ ఎర్మేల్కి వెళ్తున్నాము. బస్సు ఎక్కాము, ఆల్రెడీ స్టార్ట్ అయింది. నేనైతే పడుకొని కూడా పడుకోవాలి, మొత్తం సిటీ ఎర్మేల్లో ఎర్నాకుళంలో మొత్తం సిటీ అంతా చూస్తానే ఉన్నా నేనైతే. అండ్ ఇక్కడ బస్సు ఒకటి ఏంటంటే కొంచెం మాయ చేద్దామని చూశాడు. ఫస్ట్ అందరం ఎర్మేల్లో దిగాలి అని చెప్తుంటే సరే సరే అందరూ ఎక్కడని చెప్పి బస్సు ఎక్కించేసుకున్నాడు. తర్వాత ఎర్మేల్లో ఆగదు, డైరెక్ట్ పంప దగ్గరే, డైరెక్ట్ మీరు అందరూ పంప దగ్గరికి టికెట్ తీసుకోవాలని చెప్పేసి అంటే గట్టిగా అందరూ రివర్స్ అయ్యేటప్పటికి అప్పుడు ఇంకా సరే సరే ఎర్మేల్లో ఆపుతాం, ఎంతమంది కావాలంటే అంతమంది దిగండి అని చెప్పి ఇంకా అప్పుడు ఎర్మేల్లో ఆపాడు అనమాట. కొంచెం ఇక్కడ గట్టిగా మాట్లాడలేదంటే పని అవ్వదు. సో మేము వచ్చిన గ్రూప్లో నేను కన్యస్వామి అనమాట, ఫస్ట్ టైం వేసుకున్నాను. అలాగే ఇంకో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మా అందరితో ఇక్కడ వావర్ స్వామి దగ్గర పేడతులు ఆడిస్తారన్నమాట. ఇలా రంగులు కొట్టించి బాణం పెట్టించి డ్యాన్సులు ఆడుకుంటూ వెళ్ళాలి. సో మాతో పాటు వచ్చిన పెద్ద స్వాములు కూడా అనుకుంటున్నారంట మా గ్రూప్లో ఎవరో ఒకరు కన్యస్వాములు ఉంటే బాగుండు అది అని చెప్పి. అలాగే మేము అనుకున్నాం, అలాగే మాతో గురుస్వాములు ఉంటే బాగుండని. సో లక్కీగా అన్నీ కలిసి వచ్చినాయి అలా.
అండ్ మాతో పాటు ఈ పిల్లలు కూడా జాయిన్ అయ్యారు అనమాట. వీళ్ళు కూడా ఇద్దరు కూడా కనిసాములే. సో మాతో పాటే జాయిన్ అయితే అందరం కలిసి వెళ్ళాం అనమాట. అసలు అక్కడ ఎంత బాగుందంటే ఆ కల్చర్ కానీ అదంతా కూడా, అంటే ఆ డ్యాన్స్లు ఆడుకుంటూ అదొక సెలబ్రేషన్ లాగే అదంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని మళ్ళీ అక్కడ సెలబ్రేట్ చేసుకుంటా అంతే ఆనందంగా పైన దర్శనానికి వెళ్ళాలి. అసలు ఆ ప్రాసెస్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. చెప్పాను కదా మాతో పాటు ఇంకో ఇద్దరు గురుస్వాములు జాయిన్ అయ్యారని. ఇదిగోండి వాళ్ళిద్దరే. అసలు వాళ్ళిద్దరూ నాకు ఎంత బాగా చెప్పారంటే, మాకు ఫస్ట్ టైం కదా, మాకు ఏం తెలియదు కదా. వాళ్ళంటే ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరు 14 times, ఇంకొకరు 10 times వచ్చిన వాళ్ళంతా ఒక్కొక్కటి అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఇక్కడ ఈ వావర్ స్వామి వాళ్ళు ఉంటారు, ఇక్కడ దీని స్టోరీ ఇది, ఇక్కడ ఉండే పద్ధతులు ఇవి, దీని తర్వాత ఏం చేయాలి అని ఒక్కొక్కటి నాకు దర్శనం అయ్యేదాకా నాకు తెలియనిదంతా కూడా ఫస్ట్ టైం కాబట్టి ప్రాసెస్ అంతా చెప్పుకుంటూ తీసుకెళ్లారు. అది నాకు చాలా బాగా అనిపించింది అదైతే. అండ్ ఇక్కడ ఏంటంటే చాలామంది చెప్పినట్టు నేను డౌట్ పడ్డాను అనమాట. ఏంటి ఒక్కొక్క కలర్ వేసుకున్నారు, మన ఆంధ్ర తెలంగాణలో ఓన్లీ బ్లాక్ కదా అయ్యప్ప స్వామాలంటే, అక్కడ అలా కాదనమాట. ఏ స్టేట్ని బట్టి ఆ స్టేట్ కలర్ మార్చుకుంటున్నారు. కొంతమంది ఆరెంజ్ వేసుకుంటున్నారు, కొంతమంది బ్లూ వేసుకుంటున్నారు, ఇంకా వాళ్ళకి నచ్చినట్టు కలర్ వేసుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇదిగోండి అలా వెళ్ళాలి అసలు అయితే వెనక చేతిలో పట్టుకున్నారు కదా ఆకుల్లాగా, ఇది సరిగ్గా డ్యాన్స్ లేకపోతే వెనక నుండి వాళ్ళు కొడతారనమాట వెనక. అంటే డ్యాన్స్ వేయాలి, డ్యాన్స్ వేసుకుంటూ వెళ్ళాలని. మనకేమో అంతంత మాత్రమే వచ్చు. అయితే కొంతమంది అయితే డప్పులు పెట్టించుకొని ఆ డప్పులు డ్యాన్సులు పాటలు పాడుకుంటూ వెళ్తారనమాట. బాగుంది, బాగా చేసాం, బాగా జరిగింది. సో ఇదే అనమాట వావర్ స్వామి ఉండే ప్లేస్. సో ఆయన వావర్ స్వామి అంటే ఆయన సమాధి ఉంటుంది ఇక్కడ లోపల, అది కూడా చూపించారు నాకు. లోపలికి వెళ్ళి అది కూడా మంచిగా దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా అండ్ వాళ్ళ చేతిలో గదలు ఏంటంటే, అది మీకు చాలామందికి తెలిసి ఉంటుంది. మనం ఎన్నోసారి మాల వేసుకుంటే దాని రిఫరెన్స్ అనమాట అది. సో నేను ఫస్ట్ టైం మాల కన్యాస్వామిని కాబట్టి నాకు బాణం ఇచ్చారు. మా రవిస్వామి 3వసారి గంట స్వామి అంటారు కాబట్టి మెల్లో గంట వేసాం. సో అలా దాని రిఫరెన్స్ అనమాట. ఎన్నోసారి వేసుకుంటే దాని గుర్తు, అలా వేసుకుంటే మంచిదని. సో అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ ఇదంతా స్నానం చేయడానికి ఉంటుంది, మహిషి మర్దనం అని చెప్పి. అక్కడ మహిషిని సంహరించిన ప్లేస్ అనమాట. సో అక్కడ వాటర్ అంతా వచ్చేసి ఇంకా అక్కడ స్నానం చేసి అక్కడే చిన్న స్వామివారి విగ్రహం ఉండేది, అక్కడ దర్శనం చేసుకుని బయటకు వచ్చింది. సో ఎర్లీ మార్నింగ్ ఎర్మేలిలో వావర్ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శించుకొని రంగులు కొట్టుకొని డ్యాన్సులు ఆడి కాసేపు. సో ఇప్పుడు బస్ స్టాండ్ అయ్యప్పకి ఫోటో తీసాం మేము, మమ్మల్ని చేస్తున్నా. ఏంటిది చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి. అయ్యప్పకి కన్యాస్వామి అంటే చాలా ఇష్టం, అందుకనే తీసుకెళ్తారు. కన్యాస్వామిని ఎప్పుడైనా సరే ఎవరు మాలధారణ వేసుకున్నా సరే గురుస్వామి అనేటోళ్ళు కన్యాస్వామి కోసం వెతుకుతూ ఉంటారు. కన్యాస్వామి చేత ఒక్కసారైనా మాలధారణ వేయిస్తే ఆ అయ్యప్పకి చాలా ఇష్టం. అందు గురించి అయ్యప్పకి కన్యాస్వామి అంటే చాలా ఇష్టం. మళ్ళీ బస్సు దగ్గరికి వచ్చాం అన్నమాట. సో ఫస్ట్ బస్సు ఇక్కడ పార్క్ చేసుకొని ఇవన్నీ కొనుక్కొని తర్వాత ఒక్కొక్కటి తీసుకొని మనం స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్ళి రంగులు పూసుకొని వావర్ స్వామి దగ్గరికి వెళ్ళి ఇక్కడ మళ్ళీ మాలికాపుర్తాన్ని సంహరించిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూసి దాని పక్కన
బాబాయ్ బాబాయ్ ఎదరా బండ్లోనేయా కార్లో ఉన్నాయి అనుకో, కార్లు ఎలా ఉన్నా సరే ఆ మాత్రం బ్రేక్ కూడా కొట్టట్లా, వంపేస్తున్నారు. సో మనకి ఇక్కడ ఎయిర్మెయిల్లో అంతా చేయాల్సిన కార్యక్రమం అంతా ఫినిష్ చేసుకొని మనం మళ్ళీ బస్సు ఎక్కి అక్కడి నుంచి సో పంపకి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి జర్నీ నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. అక్కడ అంతా ఫారెస్ట్లోంచి ఇప్పుడు మనం వెళ్ళేది. కొంతమంది ఏమో నార్మల్ నడకదారిలో వెళ్తారు, అది ఇప్పుడు మేము వెళ్ళేటప్పటికే క్లోజ్లో ఉంది, అప్పటికి ఇంకా ఓపెన్ అవ్వాల. ఇంకోటి వచ్చేసి ఇది పంప దాకా బస్సు వెళ్తుంది అన్నమాట రూటు. ఇక్కడ నుంచి అయితే సేమ్ మనకి సినిమాలో చూపించినట్టు కొన్ని కాటేజెస్ అరకు సైడు లేదంటే ఈ అయ్యేం పనికిరావు. ఇంక ఈ కేరళ అంటేనే గ్రీనరీ. అసలు ఆ గ్రీనరీలో ఫామ్ హౌస్లు కానీ వాళ్ళ ఇల్లులు కానీ వాటి కన్స్ట్రక్షన్ కానీ కొండల మీద అసలు సూపర్గా ఉంది. చూడండి మీరే, మొత్తం రబ్బర్ ట్రీలే భలే ఉన్నాయి. సో మనం ఇంకా పంపకు వచ్చేసామన్నమాట. అసలు రూట్ ఎంత బాగుందంటే నిజంగా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఒకసారి మనం చేయగలం. అది ఆ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుందంటే ప్రతి ఒక్కళ్ళు అది ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను నేనైతే. చాలా బాగుంది అసలు, ఎంత గ్రీనరీ నేచర్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు మనం పంప దగ్గరికి వచ్చేసాం. సో పంపలో ఇక్కడ స్నానం చేసి సో మళ్ళీ ఇంకోసారి హారతి ఇచ్చుకొని మన ఏదైతే లగేజ్ ఉందో అది కింద ఇక్కడ క్లాక్ రూమ్లో పెట్టేద్దాం. చూద్దాము క్లాక్ రూమ్లో పెడతామా లేదంటే మొత్తం తీసుకుని వెళ్ళటం అంటే కష్టం. సో ఏదైంది ముందు అందరం గ్యాదర్ అయినాక క్లాక్ రూమ్లో పెట్టాలనుకుంటే పెట్టేసి స్నానం చేసి హారతి ఇచ్చేసుకొని సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుదాం పైకి. ఇక్కడ నుంచి అసలైన టాస్క్ అనమాట. టాస్క్ ఏముంది, ఇంకంతా ఆయన్ని దండం పెట్టుకొని ఇంకా ఆయన శరణాలు చెప్పుకుంటా పైకి వెళ్ళిపోవడమే. సో చూద్దాం. ఏ రోజుల్లో అదే మళ్ళీ వెళ్ళాక మళ్ళీ ఒక 4 రోజులు ఉన్నారు కదా, 2 రోజులు ఎంతో. సో అందరం ఫ్రెష్ అయిపోయాం, పంపడం స్నానం చేసాము. సో చెప్పాం కదా గురుస్వాములని వాళ్ళిద్దరు అనమాట మెయిన్. సో వాళ్ళే అందరికీ ఇరుములు తీసి పెడుతున్నారు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్.